పెండింగ్ బిల్లులపై వివరణ అడిగితే దానికి సమాధానం చెప్పకుండా మంత్రి కోమటిరెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారని జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి అన్నారు. ఇలా మాట్లాడడం సరికాదన్నారు ఆయన. ఒకటే విషయం అడగడం జరిగింది. రైతు బంధు మీరు 9వ తారీఖు రాగానే ఎకరానికి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పినారు. అలాగే 9వ తారీఖు ఏది మన లోన్స్ ఫేవర్ చేస్తారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు. వాళ్ళు ఇంకా మీరు 3 రోజుల ముందు కూడా ఎలక్షన్ 3 రోజుల ముందు కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షనర్స్కి కూడా వాళ్ళు 2,000 కాదు 4,000 ఇస్తాం 9వ తారీఖు నుంచి అని చెప్పడం జరిగింది. అది కాకుండా కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు బిల్లులు కట్టవద్దు, మేము వచ్చిన తర్వాత 200 లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది. ఆ మీద అది కరెక్ట్ కాదు. మంత్రి గారు వారి గౌరవాన్ని 6 సార్లు గెలిచినా, నేను 2 సార్లు మంత్రి అయినా, నేను రిజైన్ చేసినా అని మాట్లాడడం హుందాతనంతో ఉండాలి. చెప్పగలిగితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, కానీ చిల్లర మాటలు మాట్లాడి పర్సనల్గా పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఆయనను ఎక్కడ పర్సనల్గా మాట్లాడలేదు, పర్సనల్గా నిందించలేదు. అఫీషియల్ ప్రోగ్రాము అఫీషియల్గా నేను సబ్జెక్ట్ అడిగిన అంతే. మీరు ఇచ్చిన ప్రామిస్ల సంగతి ఏందో చెప్పండి. మీరు మొన్న బొమ్మలరామరంకి వచ్చి రైతు బంధు అడుగుతున్న రైతులను చెప్పుతోని కొట్టాలి అని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. అవి అలాంటి మాటలు మానుకోండి, మీరు ఇచ్చిన ప్రామిసులు చెప్పండి అని చెప్తే దానికి పర్సనల్గా అటాక్ చేసి ఏదో చిల్లర మాట్లాడడం జరుగుతుంది. మంత్రి గారు ఇది తగదు కాదు, దీని మీద పెద్ద ఎత్తున నిరసన చేస్తామని తెలియజేస్తూ భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడిని జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాక అహంకారం పెరిగి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికార మదం తలకెక్కి పోలీసుల అండ చూసుకుని గూండాలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. దుర్మార్గంగా తనతో సహా కేబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జెడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి పట్టుకపోండి జైల్లో వేయండి. ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? నిజమైన బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వెంతున్నావు? సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి. వాళ్ళ వీళ్ళ వెనకబడి సిగరెట్లు ఇచ్చుకుంటూ అందించుకుంటూ తిరిగినావు. నువ్వు నీ బతికి ఎవడి తెలియదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడడం లేదు నేను నుంచి.